ఇందాక వస్తూ ఉంటే ఒక విషయం తెలిసింది. ఈ జనసమితి నాయకులు అంటే నేను గవర్నర్ అమ్మగారిని కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులకు ఆమె చేసిన వర్డ్లు ఏముందంటే రాజకీయ నాయకులకు కూడా ఎట్టి పరిస్థితిలో రాజకీయ నాయకులకు ఇవ్వద్దు ఇవన్నీ. మరి నేనేమో రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడో ఎమ్మెల్యే తర్వాత ఒక పోస్ట్ కూడా తీసుకోవాలి బ్రదర్. నేను టీఆర్ఎస్లో వచ్చి కూడా ఏ పోస్ట్ తీసుకోవాలి. నేను ఖాళీగా ఉన్నా. ఆయన పిలిచి మీ జాతికి ఏదైనా లాభం చేయాలన్నా ప్రోటోకాల్ ఉంటుందని ఇస్తే ఓకే అన్న నేను, అంతేగాని నేను ఏం చేయలే. కానీ ఇలా మీరు ఒక పార్టీ అధ్యక్షునికి ఆయన కూడా పోటీ చేసిండు, ఓడిపోయిండు ఆయన, కానీ ఒక రాష్ట్ర అధ్యక్షునికి మీరు ఇస్తున్నారు డైరెక్ట్గా. ఆయన రాజకీయ నాయకుడు కాదా? రాజకీయం కాదా అది? గవర్నర్ గారు ఈ తప్పు చేసిండు. ఇక్కడ గవర్నర్ గారు చాలా తప్పు చేసిండు. ఆ రకంగా చేయకూడదు. చేస్తే అందరికి ఒకే న్యాయంగా పొండి. అయినా మాకు రక్షించాల్సిన ఆమె ఉల్టా చేసి ఇంకా ఆ రకంగా ఉండదు. మేము క్వశ్చన్ చేసింది ఓన్లీ న్యాయపరంగా ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గారు నడుచుకోవాలని మేము కోర్టును ఆశ్రయించినాం. మేము ఎక్కడ మాట్లాడలేదు, కామెంట్స్ కూడా లేదు. కోర్టుకు ఆశ్రయించినాం. కోర్టు క్లియర్గా చెప్పింది, చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా చెప్పారు కేసు అయ్యేదాకా ఆగండి అయ్యా, తొందరపడి ఒక్క రోజుల పేర్లు వస్తే డిక్లేర్ చేసింది ఆమె. కాబట్టి ఆ రకంగా ఉన్నది. తర్వాత ఈయన పేరు వస్తుందని కూడా మాకు తెలియదు. నేను కోదండరామ్ గారు కూడా పెద్ద మనిషి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం. నేను ఆయన ఏది తప్పుగా పడతలే నేను. కానీ అంత మేధావి, అంత ప్రొఫెసరు, అంత పెద్ద కథ చెప్తాడు ఆయన, పెద్ద పెద్దగా ఆయన గురించి చాలా గొప్పగా అనుకుంటారు ప్రజలు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీకి వచ్చి ఈడ ఏం చేస్తావు? ఆయన ఏం సాధిస్తావు? ఈడ పో రాజ్యసభకు పంపించండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కోదండరామ్ మీద మంచి అభిప్రాయం ఉంటే రాజ్యసభకు పంపించండి. ఎవరినో ఏం పంపిస్తారా? మంచి మేధావి, తెలంగాణ కోసం కొట్లాడిండు, పెద్ద మనిషి, పంపించండి ఆడికి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మలు తలగబెడుతున్నారు. మరి మేము సురువు చేస్తే ఎవరి తలగబెట్టాలి? మేము మాది చాలా పెద్ద లొల్లి ఉంటుంది, పంచాలు ఉంటుంది. పద్ధతి కాదు అది. ఇలా రాజకీయాలు ఎందుకే? మేము గవర్నర్ తీసుకున్న నిర్ణయమే కొట్లాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు అనాలి? ఎందుకు మా కులాలను అనాలి? ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఎరకల. నేను చెప్తున్నా, నాకు వస్తే ఎమ్మెల్యే గెలిచిన నా దగ్గర 10% వచ్చి ఉంటారు. అంతకంటే అన్ని రెట్ల ఎక్కువ మంది నా దగ్గర ఎమ్మెల్సీ వచ్చిందనగా వచ్చిర్రు. ఎందుకు? అన్ని కులాలు, వీధ కులాలన్నీ సత్తన్న మావుడు అంటారు అన్నమాట. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఔసలి, వడ్డెర, అనేక కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్స్ 90% నా ఏరియాలో క్రిస్టియన్స్ నాకు ఓట్లు వేస్తారు. నేను ఏమని కాదు, ప్రజలకు ఎవరు బాధతో వస్తే పనిచేసే వ్యక్తిని నేను, ఒక సేవకుని నేను. కాబట్టి నేను ఈ రకంగా బాధపడి మీ మూడికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు యువకులు, మీరు ముఖ్యమంత్రికి వచ్చారు, మీరు బాగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలి, ఆయుష్ ఇవ్వాలి, మీరు బాగా పనిచేయాలి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. చాలా మార్పు తీసుకొచ్చినాం. కరెంటు లేని తెలంగాణ ఇవాళ 24 గంటల కరెంటు, నీళ్లు లేని తెలంగాణ ఇలా నీళ్లు తీసుకొని రోడ్లు చేసుకొని నంబర్ 1 తెలంగాణగా ముందుకు తీసుకుపోతున్నాం. అభివృద్ధి ఏంటి నాయన? రాజకీయాలు వద్దు, వాళ్ళని తెలుకుంటా వీళ్ళని తెలుకుంటా, చివరికి వస్తే మా గరీబోళ్ళం కూడా కెలికితే ఎట్లా? రాజకీయాల కోసం ఎవరు కెలుకు, మామూలు కూడా కెలుకుడు అయిపోయింది. ఇలా మా జాతి బాధపడుతున్నది, మా వాళ్ళంతా బాధపడుతున్నారు. ఏందన్నా ఈ ముచ్చటేందన్నా ఇంత హీనంగా మనల్ని చూసి మాట్లాడుతున్నారని. కాబట్టి బీద జాతి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా ఎవరికి వ్యతిరేకంగా రాజకీయాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది, ఒక బీద ప్రజలకు న్యాయం జరగాలి.